సార్ మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం నేను ఇవాళ క్వెషన్స్‌కి బదులు చెప్తాను. నేనిప్పుడు లండన్‌లో ఉన్నాను. విష్ణు సూఏలో ఉన్నాడు. దానివల్ల ఈ అరేంజ్‌మెంట్. నమస్కారం సార్. ఇవాళ కూడా చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్. ఆ క్వెషన్స్ అంత అడిగి దానికి బదులు ఇవ్వాలి సార్. చాలామంది బ్రెజిల్‌లో బాధపడుతున్నారు సార్. టాటా క్యాపిటల్ అని ఐపీఓలో అప్లై చేశాను దొరికింది. లాస్‌లో ఉంది. కొంతమందేమో గేమ్ మార్కెట్ ఉన్నారు. చాలామంది గేమ్ మార్కెట్‌లో కొలుసుకొని ఉన్నాడు. ఇప్పుడు లాస్‌లో ఉన్నాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు యావరేజ్ చేయాలా? లేకపోతే లాస్ బుక్ చేసేయాలా? అలాగని ఒక అడ్వైజ్ మీద ఏమన్నా దొరికిందంటే బెటర్‌గా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు సార్. ఇది ఫ్రెష్‌గా ఈ టాటా క్యాపిటల్‌కి మాత్రం చెప్తున్నాను. మీరు వెయిట్ చేయగలరు 10 ఇయర్స్ అంటే ఇప్పటికి మర్చిపోండి. ఈ యావరేజ్ అంతా ట్రై చేయకండి. బాధ తట్టుకోలేరంటే లాసెస్ బుక్ చేసి వెళ్ళిపోండి. ఈ గ్రే మార్కెట్ దీనికి 25% లాస్ ఉంటుంది. ఇంక లాంగ్ లైఫ్‌లోనే 25% లాస్ ఉంది. ఇవాళ మీరు ₹1,00,000 తీసుకున్నప్పుడు ₹25,000 నష్టం ఉంటుంది. 25,000 హిట్ తీసుకొని గో ఆన్ విత్ లైఫ్. ఇదే నేను ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పింది మళ్ళీ చెప్తుంది. గ్రే మార్కెట్‌లో ఐపీఎల్‌ని ఆడకండి అని. ఇందులో టాటా నేమ్ త్వరగా గట్టిపడింది. ఎంటీఆర్ కంపెనీ కూడా తగులుతయింది. స్టడ్స్ హెల్మెట్ నేను కాలేజీలో ఉన్నంత కంపెనీ అది దాని తలకు షేర్ కూడా పడింది. ప్రమోటర్స్ ఏమో ఏదో స్క్వీజ్ చేసి పైనకెళ్ళిపోదాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ముందులా కాకుండా మనీ ఏమో టేబుల్ ఏమో ఇస్తామన్నట్టుగా. దీనివల్ల మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఐపీఓ అవాయిడ్ చేయండి అని చాలా టైం చెప్పాను. ఇది క్వెషన్ పోలీసీ కామని చెప్పారు. వాళ్ళ తల క్వెషన్ ఏంటంటే సిల్వర్ ఇంకా వేలు తగ్గుతుందా? అది తగ్గింది అని అనుకుంటారు. అది ఎంత దూరం వరకు వెళ్లి వెండి రేట్ పడుతుంది? అలాగని అడుగుతున్నాడు. సిల్వర్‌లో ఏం జరుగుతుందో నాకు తెలీదు ఇప్పటివరకు మార్కెట్‌లోనే. సప్లై డిమాండ్ చూసుకొని మేము ప్రెడిక్ట్ చేయడం అవ్వదు. కానీ సిల్వర్‌లోనేమో సిల్వర్‌కి ఫ్యూచర్‌కి, స్పాట్‌కి పెద్ద డిఫరెన్స్ ఉంది. నేను ఉన్నంత వరకు నాకు అర్థమైన వరకు ఇండియాలో ఉన్న ఫ్యూచర్ మార్కెట్ డిస్కౌంట్ అవుతుంది. స్పాట్ మార్కెట్టు ఇలాగ ఉందనంటే నార్మల్ ఏమో ప్రైస్ ఏమో కిందకొస్తుంది. సో, అది ఫ్యూచర్ మార్కెట్‌లో కన్వర్ట్ చేద్దామంటే రూ. 34. మీరు వెండి కొనారంటే రూ. 160 అమ్ముతున్నారంటే రూ. 140. ఇంత గ్యాప్ ఉన్న ప్రొడక్ట్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ అవుతున్న ప్రియా మధు అని అడుగుతున్నారు సార్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎలాంటి లాస్ అని కన్సిడర్ చేయొచ్చా? అలాగని అడుగుతున్నారు. అందులో పిఈ ఏమో 33లో ఉంది సార్. మీరు ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. నేను ఎవరిని మీకు ఆపడానికే. లాస్ ఎంట్రీ పోతుంది. నా తర్వాత వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్ నా దగ్గర ఉంది. కానీ నాకు అడిగారంటే అవాయిడ్ చేయండి. ఇంకా కింద పడుతుంది. అప్పుడు కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ క్వెషన్ రోహిత్ నారాయణ అని ఒకడు అడుగుతున్నాడు. టాటా కెమికల్స్ ఈ లెవెల్‌లో మనం కన్సిడర్ చేయొచ్చా? ఇతల ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. దాంట్లో రేట్ ఏమో 850లో ఉంది సార్. అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే అది సోర్బన్ బైకార్బోనేట్ తెలక డిమాండ్ ఎలాగుందని చూడాలి. దాన్ని బట్టే తెలుస్తున్నది. ఇప్పటికేమో టాటా కెమికల్ ఏమో ఒక కమోడిటీ కంపెనీ లాగా ఉంది. వాళ్ళ దగ్గర ప్రాఫిటబుల్ ఉన్న టాటా ఉప్పు ఏమో టాటా కన్స్యూమర్‌లో పెట్టేసేసారు. ఎందుకంటే ఈవెన్ దో వాళ్ళు ఉప్పు సప్లై చేస్తున్నారంటే. దీనివల్ల ఒక కమోడిటీ పేరు ఉండడం వల్ల ఇది కమోడిటీ లైఫ్ సైకిల్ డిపెండెంట్ ఉంటుంది. ఇది ఇప్పటికీ అవాయిడ్ చేయడం అనేది బెటర్. ఆడదు నెక్స్ట్ లాంగ్ టర్మ్‌కి ఏమో టాటా స్టీల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కదా లాంగ్ టర్మ్. 20 ఇయర్స్, 25 ఇయర్స్ లైన్ ఉంచాలి. టాటా స్టీల్‌ని ఎలా కన్సిడరింగ్? మీరు రూ. 80 కింద కొన్నారంటే లాంగ్ టర్మ్ ఉంది. వి ఆర్ ఓకే. ఇవాళ రూ. 160 లాస్ట్ చూసాను రేట్ ఏంటో నాకు తెలీదు. మీరు ఎక్కువ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ చూస్తున్నారా? నాట్ పాజిటివ్. నెక్స్ట్ అవుతుంది సంగ్రాహ్ అని అడుగుతున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ తనకు Q2 రిజల్ట్స్ అంతా వచ్చింది. మళ్ళీ తనకు ప్రాఫిట్ 12% ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు కన్సిడర్ చేసిన టైమా? అలాగని అడుగుతున్నా. దీనికన్నా బెటర్ బ్యాంక్స్ ఉన్నాయి. చీపర్ రేట్స్‌లోనే. ఐసీఐసీఐ మంచి బ్యాంక్. దాని మేనేజ్మెంట్ కూడా మంచిది. కానీ మీరేమో 2 విషయాలు చూడాలి. అలాగే ఆల్రెడీ ప్రైస్ ఏమో పాజిటివ్‌లోనే ఉంది. దాంట్లో ఎండీ కంటిన్యూ చేస్తారన్న ఒక డౌట్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో మీరు వెయిట్ చేశారండి. మీరేమో మంచి ప్రైస్ రావడానికి లేటర్‌లో ఉంది. అప్పుడు ఎంటర్ చేయొచ్చు. ఇప్పటికేమో వేరేదో స్టాక్ కన్సిడర్ చేసి బెటర్. నెక్స్ట్ బాలాజీ అని అడుగుతున్నాడు. ఇప్పుడున్న యూఎస్ సినారియోలో ఏ స్టాక్స్ ఏ స్టాక్ యూఎస్‌లో కన్సిడర్ చేయాలి అని అడుగుతున్నారు. మీ గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ తెలీదు. మీ తలకు ఫైనాన్సర్ కూడా తెలీదు. నేను నోరుప్పి మీ గురించి అడ్వైజ్ ఇవ్వలేను. బై అండ్ లార్జ్ చూసంటే అమెరికా ఏమో ఓవర్ వాల్యూడ్‌గా ఉంది. హైలీ ఓవర్ వాల్యూడ్ సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనం కన్సిడర్ చేయకుండా ఉండడం బెటర్. 2 రోజుల్లో మనమేమో 4% మార్కెట్ కరెక్ట్ అయింది. ఇంకా డీప్‌గా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ కరెక్షన్ చూసుకొని మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ హరి అని అడుగుతున్నారు సార్. అతని తల
అసలు క్వశ్చన్ ఏంటంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ 36 నుంచి 39 వరకు కన్సిడర్ చేసి ఉంచాను. ఇది అప్పుడే లాంగ్ టర్మ్‌కి ఉంచొచ్చా? ఇంకా ఎంత లెవెల్ వరకు వెళ్తానో అది కన్సిడర్ చేయొచ్చు. రూ. 24, 23 వదిలేసి ఇప్పుడు 39 కొనేసి మీరు కొడుతున్నది గుర్చుతున్నదంటే నేనేం చేస్తాను? కింద పడిందంటే యావరేజ్ చెయ్యండి. అలాగ వదిలేయండి. నెక్స్ట్ చంద్రు అన్న ఒకడు అడుగుతున్నా. అతనితో క్వశ్చన్ ఏంటంటే, మీ రీసెంట్ చూసుకుంటే రోజులు గురించి మాట్లాడడం లేదు. మాకేదో పెద్దగా ఇదో జరుగుతుందా? ఆళ్ళ దగ్గర మాకు కొద్దిగా భయం ఉన్నది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఏం చేస్తే బెటర్ అని అడుగుతున్నా. జ్యోతి ల్యాబ్‌లో ఏ నెగెటివ్ డెవలప్‌మెంట్ లేదు. నా తర వ్యూ సైకిల్ అది రాలేదు. దాని గురించి నేను మాట్లాడలేదు. నెక్స్ట్ యూఎస్‌లోనేమో నోవా నాండెస్‌కి అది కన్సిడర్ చేయొచ్చా? ఒక క్వశ్చన్ ఉంది అడుగుతున్నాడు సార్. ఇప్పుడు వెయిట్ చేయండి. నీవు ఇలాగే ట్రంప్ ఏదో డీల్ సైన్ చేసి అవును ఎల్ఈడీని ప్రైస్ తగ్గించని చేస్తున్నారు. అది పెద్ద అచీవ్‌మెంట్‌గా ట్రంప్ చేస్తున్నాడు. వాళ్ళు మార్జిన్ సాక్రిఫైస్ చేసింటాడు. నోవో నార్డిస్క్ అండ్ ఎల్ఈడీ. అది ఎలాగ స్టాక్‌ని ఎఫెక్ట్ చేస్తుంది, ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ చేస్తుంది చూసుకొని మనం డిసైడ్ చేయాలి. నెక్స్ట్ ఒకడు క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక మ్యారీడ్ పర్సన్ మనకి రూ. 20,000 జీతం వస్తున్నది. నా దగ్గర నెలకి రూ. 1,000 సేవింగ్ చేయొచ్చు. వాళ్ళతో క్వశ్చన్ ఏంటంటే, నా పడాస్ లిస్ట్ ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఐటీసీ ఈ అన్ని 2ని పడాస్‌లో ఉంచొచ్చా? అలాగ కన్సిడర్ చేస్తూనే ఉంటానా? అలాగని అడుగుతుండు. అది రేట్ ఏది చూడకుండా కొంచెం కొంచెం కన్సిడర్ చేయొచ్చా? యెస్. నాట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ బట్ ఐసీఐసీ డెఫినెట్‌లీ. నెక్స్ట్ ప్రగదీష్ అని ఒకడు అడుగుతున్నారు. ఇప్పుడున్న సినిమాని టీసీఎస్‌ని కన్సిడర్ చేయాలి. టీసీఎస్ తరపు ఏమో 21లో ఉంది. యెస్. 2009 కింద కాన్ఫిడెంట్‌గా చేయొచ్చు. మీలో 3,000 డెఫినెట్‌లీ ట్రై చేయాలి. నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యం వెంకటేశ్వర అని అడుగుతున్నా. ఈ టైంలో బజాజ్ ఆటో కన్సిడర్ చేయాలి. మీ తలకు ఒపీనియన్ ఏంటి? నేను చాలా ఎక్స్‌పెన్సివ్ వెయిట్ చేయండి. నెక్స్ట్ వినోద్ సౌందరరాజన్ అని అడుగుతున్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ యూనిట్ కన్సిడర్ చేయాలా? లేదా కమర్షియల్ వెహికల్ లిస్ట్ అయిన వరకు కన్సిడర్ చేయాలా? అని అడుగుతున్నా. కమర్షియల్ వెహికల్ ఎప్పుడు లిస్ట్ అవుతుందని చూసి ఎనీహౌ ఇంత వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తుంది. ఎలాగ స్ప్లిట్ చేస్తున్నానో చూడాలి. ఏది పాజిటివ్ ఏది నెగెటివ్ అని చూసుకొని డిసైడ్ చేయాలి. నెక్స్ట్ ఇవాకో గురించి కూడా చూడాలి. అందుకే రిజల్ట్స్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ భారత్ అని ఒకడు అడుగుతున్నారు సార్. అసంతల క్వశ్చన్ ఏంటంటే, ఈసర్ మోటార్ గురించి మీరు చాలా కాలం నుంచి ఏది చెప్పకుండా ఉన్నారు సార్. ఈసర్ మోటార్ మీరు కన్సిడర్ చేయొచ్చా? అలాగే ఐడీఎఫ్‌సి కూడా కన్సిడర్ చేయాలా? అని అడుగుతున్నారు సార్. అండ్ ఐసర్ మోటార్ చాలా ఎక్స్‌పెన్సివ్ తమ్ముడు. అది రాయల్ ఎన్ఫీల్డ్ ఆసర్‌లో రోడ్ వెళ్తున్నది. ఇప్పుడు ఉన్నదంటే బాధపడాల్సిన పరిస్థితి వస్తది. ఇప్పుడు ఐడిఎఫ్‌సి అని లేదు. ఐడిఎఫ్‌సి లేదు, స్టాక్ లేదు. ఐడిఎఫ్‌సి ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు సైట్‌లీ మోర్ ఎక్స్‌పెన్సివ్. నెక్స్ట్ అవుతున్నది మనపురం ఇప్పుడున్న ప్రైస్‌లోనే మనం కన్ను పెట్టొచ్చా? కన్సిడర్ చేయొచ్చా? ఒక క్వశ్చన్. మనపురం చూసాను ఇప్పటికి 52 హైలోనే ఉన్నది. ప్రైస్ బుక్ 1.8 టైమ్స్‌లో ఉంది సార్. ఓకే తమ్ముడు. ప్రైస్ బుక్కేమో 1.8 ఉంటుంది. ఏదో కొంచెం స్టెబిలైజ్ అవ్వడం గోల్డ్ తగ్గిందంటే ఇది కూడా తగ్గుతుంది. ప్రైస్ స్టెబిలైజ్ అయినప్పుడు చూడండి. ఇంకొకటి దీంట్లో ఒక పెద్ద మైక్రో ఫైనాన్స్ గ్రూప్ ఒకటుంది. ఆశీర్వాద్ అని. అన్ని కంపెనీలన్నీ అన్ని ఊర్లోని మైక్రో ఫైనాన్స్ దెబ్బ తగిలినట్టుగా ఆశీర్వాద్ కూడా దెబ్బ తగిలింటది. ఈ ఆశీర్వాద్ తనకి రిజల్ట్స్ ఈ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో దగ్గర ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఏంటి అని ఆలోచించిన తర్వాత మీరు కన్సిడర్ చేయాలి. నేను రూ. 115 కన్సిడర్ లాస్ట్ చేశాను. దాని తర్వాత నేను అది గమనించలేదు. దానివల్ల నాకు ఇప్పుడు తెలీదు. కంపల్సరీ అది. నెక్స్ట్ శ్రీనివాస వర్ధన్ అని అడుగుతున్నా. ఫెడరల్ బ్యాంక్ ఇంకా కన్సిడరేషన్ లిస్ట్‌లో ఉందా? అని అడుగుతున్నారు. ఆల్రెడీ 52 హైలో ఉంది. ఇంకా కన్సిడరేషన్ లిస్ట్‌లో ఉందా? వాళ్ళతో వైస్ బుక్ చూసాను 0.6 టైమ్‌లోనే ఉంది సార్. ఈ అది 0.6 అని నాకు తెలీదు. నేను చూడలేదు. ప్రైస్ టు బుక్ నేను వెరిఫై చేయాలి. నేను లండన్‌లో ఉన్నాను. ఇది 220 రూపీకి నేను 80 రూపీస్‌తో కొన్నాను. అప్పుడే నేను ఇప్పుడు కొంటానా అంటే నేను డౌట్‌ఫుల్.